ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్ ఫ్లోరోసిస్ లేదన్న నేను నడిచే రోజులల్లో వచ్చింది ఒక 9 సంవత్సరాల రోజుల్లో వచ్చిందనమాట. అప్పుడు ఇంకా సేమ్ ఇంకా వాటర్ ప్రాబ్లం అనమాట. వాటర్ ఇట్లా తాగడం వల్ల అట్లా వచ్చిందనమాట. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా అది ఏమో యూజ్ లేకపోయింది అనమాట. కొన్ని రోజులు మంచిగా నడిచినాక ఈ వాటర్ తాగడం వల్ల ఇట్లా చేయడం వల్ల నాకు ఇట్లా అయిపోయింది. సరే మొత్తానికి తమ్మి ఏదైతే ఉంది సరే ఫ్లోరోసిస్ సంబంధించింది ఈ రోజు ఆ భూతం కూడా మొత్తం పోయింది. ఒక దీపావళి రోజు చూసాం మనం ఫ్లోరోసిస్ భూతాన్ని కూడా ఇక్కడ కాల్చుకున్నాం. చాలా హ్యాపీగా ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు ఈ దాన్ని చూస్తుంటే? నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే నేను పుట్టకతో మంచిగా పుట్టిన కదా. కేవలం ఈ యొక్క ఫ్లోరోసిస్ వల్లనే కదా నేను తయారైంది. ఓకే. కాబట్టి నాలాగా మరి ఎవ్వరూ బాధపడకుండా ఇప్పుడు ఈ ఒక వాటర్ అనేది కేసీఆర్ సారు యొక్క ఆలోచనకి అయినా యొక్క చేయాలనే ఒక మనసుకైనా నేను ముఖ్యంగా దాన్ని సంతోషంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా మంది ఉండేవారు అంటే కొంచెం జలుబైంది అందువల్ల. అది చాలా మంది ప్రభుత్వాలు మారి ఉన్నాయి. చాలా నాకు తెలిసినాకనే ఎన్నెన్నో ప్రభుత్వాలు మారి ఉన్నాయి. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే మన ఇంటింటికి మనకొక్క మునుగోడే కాదు, నల్గొండే కాదు, ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఇంటి నీళ్ళు రావడంతో ఆ యొక్క ఫ్లోరోసిస్ అనేది తొలిపోయింది. ముఖ్యంగా వాళ్ళకి వేరే కల్లా తక్కువ ఉండొచ్చు కానీ మా కల్లా మాత్రం ముఖ్యంగా ఫ్లోరోసిస్ ఎక్కువ ఉండడం వల్లనే కదన్నా మేము ఇట్లా తయారైంది. అందుకోసమనే ఈరోజు ఈ దివాళీ మా జీవితంలో మర్చిపోలేదని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అన్న నేను పడే బాధలు నాకు ఏదేదో చేయాలని ఆశ ఉంటుంది కానీ నేను చేయలేను. అది కదా. అయితే ఇప్పుడు నాలాగా ఎవరు బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు చేసిన చాలా గొప్ప పని ఎన్ని ప్రభుత్వాలు మరి నేను చేయలేదు కాబట్టి కేసీఆర్ చేసిన చాలా మంచి. జై తెలంగాణ, జై కేసీఆర్.